దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఫ్టర్ యుద్ధం బిఫోర్ యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు కూడా అంతే రసవత్తరంగా ఉన్నాయి. కానీ మన హైదరాబాద్ వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటంటే తలకాయ నొప్పి అయింది వెళ్తారు. ఏంటంటే స్టార్టింగ్లో బాగా ఆడతారు, చివరిలో బాగా ఆడతారు, మధ్యలో మాత్రం సతికిలు పడతారు. అసలే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుకుంది, ఇలా కసిగా ఆడుతుంది మ్యాచ్, కానీ అంతా తారుమారు అయిపోయింది. లక్నో వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో అంతా ఆర్సీబీ అనుకున్నారు గెలుపు, కానీ హైదరాబాద్ ప్లేయర్లు ఊచకోత కోశారు ఆర్సీబీ బౌలర్లను. అయితే మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బెంగళూరు హైదరాబాద్కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే ఇక పోయేదేముందిగా, ఎట్టాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ వాళ్ళం, అన్నీ అయిపోయినాయి, సర్దుకొని మూటామూలి సరుకు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఉన్న మ్యాచ్లన్నా దంచి కొడదామని నిన్న మ్యాచ్ జరిగింది చూడబ్బా, అసలు ఎట్లా ఆడారంటే ఈశాన్ కిషాన్ ఒక్కొక్క ప్లేయర్లు. ఇక చెప్తా ఆ డీటెయిల్స్. ఇక అది కాదులే, కానీ హైదరాబాద్ గురించి చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే స్టార్టింగ్లో దంచి కొట్టారు, చివరిలో దంచి కొడుతున్నారు. మధ్యలో కొంచెం ఆడితే మన హైదరాబాద్ అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు కదా. ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉంచుకుంటే హైదరాబాదు అభిమానులు కొంచెం ఉత్సాహం ఉంటుంది. అందుకే హైదరాబాద్ని ఎక్కువ నమ్మొద్దు. 250, 300, 350 ఆ టార్గెట్లు వద్దు మనకు. అత్యుత్సాహం ఎస్ఆర్హెచ్ పాలిట శాపంగా మారింది. మన అత్యుత్సాహం, అభిమానం ఎస్ఆర్హెచ్ పాపం నిలబెట్టుకోలేకపోతుంది. అయితే నేను ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన బెంగళూరు హైదరాబాద్కు బ్యాటింగ్ అప్పగించింది. ఓకే, కానీ వచ్చిన ప్లేయర్లు మాత్రం ఎలా ఆడారు చూడు. మొదట అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వచ్చారు, వచ్చినంతసేపు భాగస్వామ్యం బాగానే నిలబెట్టారు. అంతే, అభిషేక్ శర్మ 34 కొట్టాడు, ట్రావిస్ హెడ్ 17 కొట్టాడు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన ఈశాన్ కిషన్, ఈయన గురించి చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు, సెకండ్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో మధ్యలో మ్యాచ్లన్నీ చూస్తాయి, ఒక్క మ్యాచ్లో తగ్గ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు ఈశాన్ కిషన్. 2-3 మ్యాచ్లు మినహా. అంతకుముందు ముంబైలో బాగా ఆడేటోడు, కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఫస్ట్ మ్యాచ్ పేలవన్న ప్రదర్శన, సెకండ్ మ్యాచ్లో సెంచరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చిన మ్యాచ్లు ప్రతి మ్యాచ్లో సింగిల్ డిజిట్గా పరిమితం అయ్యాడు. కానీ నిన్న మ్యాచ్ జరిగిన మ్యాచ్లో ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఏం లాభం, అవ్వాల్సిందంతా అయిపోయి ఇప్పుడు ఆడితే ఏముంది, ఇప్పుడు దూకుడు పరిస్థితి ఏముంది. అయితే ఈశాన్ కిషన్ 48 బాల్లో 94 ఆడారు. అలాగే హెన్రిచ్ క్లాసెన్ 13 బాల్ల 24, తర్వాత అనికేత్ వర్మ 9 బాల్ల 26. వచ్చినాడే తమ భాగస్వామ్యం నిలబెట్టుకొని ఎస్ఆర్హెచ్ను భారీ పరుగుల దిశగా ఏదంటే 20 ఓవర్ల 6 వికెట్ల నష్టానికి ఏకంగా 231 పరుగులు, 200+ స్కోర్ నమోదు చేయాలంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్. కానీ 231 పరుగుల భారీ టార్గెట్ తోటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీకి ఇచ్చింది. మరి ఆర్సీబీ ప్లేయర్ ఊరుకుంటారా? ఆల్రెడీ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయారు. టాప్ 4లో టాప్ 3 ప్లేస్లో ఉంది ఆర్సీబీ. ఐపీఎల్ 18వ సీజన్, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఈసారి ఆర్సీబీ ఈ సాలా కప్ నమ్దే అన్నట్టుగా ఆడుతుంది ఆర్సీబీ. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో కానీ బెంగళూరు మీద అంత ఎఫెక్ట్ పడదు. హైదరాబాద్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది, బెంగళూరు ఆల్రెడీ ప్లే ఆఫ్ చేరుకుంది. మరి జరిగేది నష్టం ఏంటిది? ఎవరికి లేదు. అందుకనే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడారు. హైదరాబాద్ ఊతుకోసుకొచ్చింది, బెంగళూరు ఆడిందిలే. కానీ ఒక విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, వీరిద్దరిని మినహా ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు పెవిలియన్ చేరుతున్నామో తెలియదు అన్నట్టుగా ఆర్సీబీ బ్యాట్స్మెన్ నిన్నైతే వికెట్లు టకా 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 పడిపోతూనే ఉన్నాయి. అయితే పిల్ సాల్ట్ 62 కొట్టాడు, విరాట్ కోహ్లీ 43 పరుగులు కొట్టారు. తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్, పటిదారు, జితేష్ శర్మ, సెపాడు, కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్ ఇలా వచ్చినట్టు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు, క్యాట్ వాక్ చేసినట్టు వెళ్ళిపోతున్నారు. ఎటకెలకు నేను ఎస్ఆర్హెచ్ అయితే విజయనగరం మోగించింది. మరి ఎస్ఆర్హెచ్కి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం లేదు, అంతా డోర్లా జరగాల్సిన పని అంతా జరిగిపోయింది. కానీ ఆర్సీబీ టైటిల్ మీద కన్నేసిందని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే గత 17 సీజన్లలో చూసాం ఆర్సీబీ వచ్చింది వెళ్ళిపోయింది. కానీ ఈసారి విరాట్ కోహ్లీ ఎంత కసిగా ఆడుతున్నాడంటే, ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు, T20కి రిటైర్మెంట్ ఇచ్చారు, ఇంకా వన్డే ఒకటే మిగిలింది. ఇంకా T20 అయిపోయింది, ఇంకా ఐపీఎల్ మాత్రమే ఆడుతాడు విరాట్ కోహ్లీ. కసిగా ఆడుతున్నాడు. ఆల్రెడీ అన్ని అంటే 2 ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఒక్కసారైనా బెంగళూరుకి కప్ అందించాలని విరాట్ కోహ్లీ గట్టిగా సంకల్పించాడు, గట్టి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, అవతల బౌలర్లకు దడ పుట్టిస్తున్నాడు. ఎటకెలకు ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్కు చేరుకుంది. నెక్స్ట్ కప్పు నమ్దే, ఈ సాలా కప్పు నమ్దే అన్నట్టుగా విరాట్ కోహ్లీ బ్యాట్ జొలిపిస్తున్నాడు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆర్సీబీ ఏం చేస్తుంది. ప్లే ఆఫ్కి వెళ్ళింది, ప్లే ఆఫ్ తర్వాత ఇంటికి వస్తుందా, లేదా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఫైనల్కి వెళ్తుందా? ఖచ్చితంగా ఫైనల్ చేరే పటిష్టమైన జట్లు ఆర్సీబీ కూడా ఒకటి ఉంటుంది. ఆర్సీబీలో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, అలాగే బౌలర్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆల్రౌండర్ తోటి ఆర్సీబీ నిండుంది. ప్లే ఆఫ్ చేరుకున్న తర్వాత ఆర్సీబీని ఆపాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫైనల్లో ఒకవేళ బోల్తా కొట్టొచ్చేమో, కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్ నుంచి డైరెక్ట్గా సెమీఫైనల్ నుంచి డైరెక్ట్గా ఫైనల్కి దూసుకెళ్తాయి, ఇది మాత్రం పక్క. కానీ ఫైనల్లో కనుక ఇదే తరహా పర్ఫార్మెన్స్ కొనసాగితే
విరాట్ కోహ్లీ లాగా అందరు ప్లేయర్లు ఆడితే ఖచ్చితంగా ఐపీఎల్ 18వ సీజన్ల ఖచ్చితంగా ఈసార్ల కప్పు నమ్మది అన్నట్టుగా ఆర్సీబీ ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. అభిమానులు అయితే ఆర్సీబీ అభిమానులు 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఇంకా ఎప్పుడు 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 అని. ఆ టైం రానే వచ్చింది, దానికి కొంచెం టైం మాత్రమే ఉంది, వేచి చూడండి. For more updates, please subscribe Dota Media.